ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా పరిపాలనపై దృష్టి పెట్టారు. అమరావతి నిర్మాణం, పెట్టుబడులు, పోలవరం, గోదావరి, కృష్ణా జలాలు అనే 5 అంశాల అజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ఇతర మంత్రులు మాత్రం ఉదాసీనంగా ఉంటూ దందాలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న వార్తలు వస్తున్నాయి. కొందరు మంత్రులు పనితీరు అస్సలు బాగోలేదని, వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది ద్వారా వ్యాపారాలు చేసేందుకు చూపిస్తోన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారానికి చూపడం లేదని చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పని చెయ్యని వారిని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోన్న వారిని సాగనంపి బాగా పనిచేస్తారని నమ్మకం ఉన్న వారికి పదవులు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు ఈ నెల 14న ఢిల్లీ వెళ్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చలకు వెళ్తున్నారని చెబుతున్నప్పటికీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ అధిష్టానంతో సైతం చర్చించేందుకు వెళ్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆ రోజు ఆయన వీలైతే మోదీని కూడా కలుస్తారు. ఆయన వద్ద మంత్రివర్గ వ్యవహారం ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అదే టైంలో ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీలో బీజేపీ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే అంశంపై చర్చిస్తారు. 2-3 మంత్రులను మార్చడం ఖాయమని వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒకరిద్దరిని పంపించేయటం అనివార్యమని చెబుతున్నారు. కోస్తాంధ్ర నుంచి ఒకరికి ఉద్వాసన చెప్పబోతున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఒక పదవి మాత్రమే ఖాళీగా ఉంది. దారి తప్పిన 3 పంపించేస్తే 3 కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. ఒక్క సీటు ఎప్పుడు ఖాళీగా ఉంచాలని లెక్కలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 4 మంత్రివర్గంలో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఎవ్వరికీ ఏ రకమైన అనుమానాలు లేవు. ఆయన్ను 5 ఏళ్ల మంత్రిగా కదిలించే సాహసం చంద్రబాబు చెయ్యరు. మిగిలిన 3లో ఒకరికి మంత్రి పదవి విషయంలో గండముందని ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు మంత్రుల పనితీరుపై ఇటీవల సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నారట. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేన మంత్రుల సంఖ్య 4కు చేరుతుంది. అటు బీజేపీకి మాత్రం కేవలం 1 మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ మంత్రిగా నాగబాబు ప్రమాణం చెయ్యగానే సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ స్థానంలో ఆయనకిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంమంత్రి అనితతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ 3ని ఈసారి పక్కన పెట్టే అవకాశం ఉంది. వారి స్థానంలో నాగబాబుతో పాటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధిష్టానం కామినేని శ్రీనివాస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనితను తొలగించిన పక్షంలో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఛాన్స్ ఇస్తారు. ఆ పని కుదరని పక్షంలో నారా లోకేష్ టీంలో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు మంత్రి పదవి దక్కొచ్చు. వాళ్ళు కాకుండా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, చిలకలూరిపేట ప్రతినిధి ప్రతిపాటి పుల్లారావు లాంటి వాళ్లు మంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ వారికి ఛాన్స్ అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఫస్ట్ టైమర్స్కి అవకాశాలుంటాయని చెబుతూ ఉండగా రాయలసీమ జిల్లాల్లో ఫస్ట్ టైమర్స్ ఎవరన్న చర్చ మొదలైంది. బీసీ సామాజిక వర్గాలకే పెద్దపీట వేయాలని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా జులై ఆఖరున కుదరకపోయినా ఆగస్టు మొదటి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు జరగొచ్చు. ఈ క్రమంలో టీడీపీకి ఆగస్టుకు ఉన్న యాంటీ సెంటిమెంట్ను కూడా తుడి చేసినట్లవుతుందని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.